హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి సంబంధించి మీకు వచ్చేసి 30 ఇయర్స్ ఏజ్ లిమిట్ ఉన్న ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు కనుక ఒకవేళ సెలెక్ట్ అయిపోతే మీకు హ్యాండ్కి 80,000 వరకు శాలరీ వస్తుంది. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకి చెందిన ప్రతి క్యాండిడేట్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇవి వచ్చేసి మనకు పర్మనెంట్గా గవర్నమెంట్ జాబ్స్. వీటిని ఎవరు మిస్ చేసుకోకండి. ఫ్రెండ్స్, ఇంకా అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మనకి జాబ్స్కి సంబంధించి వచ్చేసి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఈ మంత్ 18th నుండి స్టార్ట్ అయిపోతుంది. మీరు జూలై 8th వరకు జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై చేసేసుకోవచ్చు. అయితే మనకు వచ్చేసి ఏంటి అంటే ఎస్బీఐ పిఓలో మనకి ప్రిలిమ్స్, మెయిన్స్, ఆ తర్వాత ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేవి కల్పిస్తారు. అయితే మనకి జాబ్స్కి సంబంధించి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది ఆగస్టు మంత్లో కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ మంత్లో కండక్ట్ చేయబోతున్నారు. అదేవిధంగా మీకు ఇంటర్వ్యూ వచ్చేసి అక్టోబర్లో కానీ నవంబర్లో కండక్ట్ చేయబోతున్నారు. మీకు ఫైనల్ రిజల్ట్స్ అనేది నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మీకు ఇష్యూ చేయడం జరుగుతుంది. అయితే మనకు ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి వేకెన్సీస్ విషయానికి వచ్చినట్లయితే మనకు టోటల్గా 1500 అనేది నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఇచ్చారు. పీఓలో ఇది లార్జ్ నెంబర్ అనే చెప్పుకోవచ్చు. క్లర్క్లో అంటే ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. కానీ అయితే మనకు వచ్చేసి రెగ్యులర్ వేకెన్సీస్, బ్యాక్లాగ్ వేకెన్సీస్ అనేవి ఇచ్చారు. మనకి రెగ్యులర్ వేకెన్సీస్ వచ్చేసి 1446 ఉన్నాయి. బ్యాక్లాగ్ వేకెన్సీస్ వచ్చేసి 54 ఉన్నాయి. అయితే మనకి ఎస్సీలో 216, ఎస్టీలో 108, ఓబీసీలో 390, జనరల్లో వచ్చేసి 588 వేకెన్సీస్ అనేవి మనకి ఇచ్చారు. అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, మనకు వచ్చేసి దీనికి సంబంధించి జనరల్ క్యాండిడేట్స్కి అయితే 30 ఇయర్స్ ఉన్న ప్రతి క్యాండిడేట్, జనరల్ క్యాండిడేట్ అప్లై చేసేసుకోవచ్చు. ఈ జాబ్స్కి సంబంధించి మోర్ దెన్ 30 ఉంటే మీరు అప్లై చేసుకోరాదు. అదేవిధంగా లెస్ దెన్ 21 ఇయర్స్ ఏజ్ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి నాట్ ఎలిజిబుల్. ఒకవేళ మీరు కనుక ఓబీసీ కానీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే మీకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అయితే ఓబీసీ క్యాండిడేట్కి 3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ వరకు అప్లై చేసేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 35 ఇయర్స్ వరకు జాబ్స్కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, అయితే ఈ జాబ్స్కి సంబంధించి మనకు వచ్చేసి ఎగ్జామినేషన్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం. మనకి సెలక్షన్ ప్రాసెస్లో వచ్చేసి ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేస్తారు కదా. ఆ ప్రిలిమ్స్లో, మెయిన్స్లో ఏ టాపిక్స్ నుండి మనకు క్వశ్చన్స్ వస్తాయో చూద్దాం ఇప్పుడు. ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో మనకి 3 టాపిక్స్ నుండి క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. ఒకటి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుండి, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి, రీజనింగ్ నుండి. మనకి ఇంగ్లీష్ నుండి 40 క్వశ్చన్స్ వస్తాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్ వస్తాయి. మనకి టోటల్గా వచ్చేసి 100 మార్క్స్కి ఎగ్జామ్ అనేది 1 అవర్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైంలో మీకు ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేది క్వాలిఫై అవుతారో వాళ్ళకి మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్లో కూడా మనకి సేమ్ సబ్జెక్ట్స్ నుండే క్వశ్చన్స్ వస్తాయి. కాకపోతే కొంచెం డెప్త్ లెవెల్ అనేది ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా మనకి జనరల్ అవేర్నెస్, బ్యాంకింగ్ నాలెడ్జ్ అనేది కొంచెం అడిషనల్గా యాడ్ అవుతుంది అంతే. అయితే రీజనింగ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్కి మనకి 40 క్వశ్చన్స్ 60 మార్క్స్ ఇచ్చారు. అంటే కొన్ని క్వశ్చన్స్ 2 మార్క్స్ అన్నా ఉండొచ్చు, లేకపోతే మీకు 1.5 మార్క్స్ అన్న యాడ్ అన్న అవ్వచ్చు. అదేవిధంగా డాటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 30, మ్యాక్సిమం మార్క్స్ 60. అదేవిధంగా జనరల్ అవేర్నెస్లో మనకు వచ్చేసి 60 క్వశ్చన్స్ వస్తాయి, 60 మార్క్స్. ఇంగ్లీష్లో వచ్చేసి 40 క్వశ్చన్స్ 20 మార్క్స్. మీకు టోటల్గా 170 క్వశ్చన్స్ డిస్ప్లే అయితే మీరు 200 మార్క్స్కి ఎలిజిబుల్ అన్నమాట. అంటే 3 అవర్స్ ఆఫ్ డ్యూరేషన్ ఆఫ్ టైమ్ మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకు వచ్చేసి ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్ క్వాలిఫై అయిపోయిన వాళ్ళకి మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. అయితే ఇంటర్వ్యూకి సంబంధించి మనకి ఏ విధంగా తీస్తారు, అసలు రేషియో ఏ విధంగా తీస్తారు, సెలక్షన్ ఏ విధంగా చేస్తారో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
మనకొచ్చేసి ఏంటి అంటే మీకు మెయిన్స్ కండక్ట్ చేస్తారు కదా! ఆ మెయిన్స్ మార్క్స్‌ని మీకు 230గా క్యాలిక్యులేట్ చేస్తారు. ఇంటర్వ్యూని 50గా క్యాలిక్యులేట్ చేసి మీకు ఓవరాల్‌గా 280 రేషియోలో మీకు ఏంటి క్యాలిక్యులేషన్ అనేది జరుగుతుంది. అంటే మీకు నార్మలైజేషన్ ఎట్లా చేస్తారు అనంటే మీకు మెయిన్స్‌లో వచ్చేసి 75% మెయిన్స్ మార్క్స్ తీసుకొని 25% ఇంటర్వ్యూ మార్క్స్ తీసుకొని టోటల్ 100% అంటే 100 మార్క్స్‌కి మీకు ఫైనల్‌గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు మీ మార్క్స్‌ని బేస్ చేసుకొని మీకొచ్చేసి 100కి ఎంత మార్క్స్ వచ్చినాయో దాన్ని కట్ ఆఫ్ బేస్ చేసుకొని మీకు ఫైనల్ పోస్టింగ్స్ అనేవి కల్పిస్తారు. ఫ్రెండ్స్ అయితే ఈ జాబ్స్‌కి సంబంధించి మనకొచ్చేసి అప్లికేషన్ ఫీ విషయానికొచ్చినట్లయితే ఈ జాబ్స్‌కి సంబంధించి మనకి జనరల్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్‌కి 750 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీగా ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి ఎటువంటి అప్లికేషన్ ఫీ అనేది లేదు. ఫ్రెండ్స్ ఈ జాబ్స్‌కి సంబంధించి మనకొచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకొచ్చేసి మనకి ఏమేం సెంటర్స్ ఇచ్చారు అనంటే ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూల్, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం ఇచ్చారు. అదే తెలంగాణ వాళ్ళకైతే మనకొచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఈ 4 సెంటర్స్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. అయితే మనకి ఈ సెంటర్స్ అనేది ప్రిలిమినరీకి, మెయిన్స్‌కి సంబంధించి మనకొచ్చేసి సెంటర్స్ అనేవి తక్కువనే ఉన్నాయి. మెయిన్స్‌కి సంబంధించి మనకి ఏపీలో వచ్చేసి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం ఇచ్చారు. తెలంగాణలో అయితే మెయిన్స్‌కి సంబంధించి 2 ఇచ్చారు. ఒకటి హైదరాబాద్, 2 ఖమ్మం. ఫ్రెండ్స్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పీఓ జాబ్ అంటే అదొక ఎక్సలెంట్ ప్రొఫెషన్ అని చెప్పుకోవచ్చు. చాలామందికి గోల్ ఉంటుంది ఎస్బీఐలో పీఓ అవ్వాలి అని. ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దీన్ని మిస్ చేసుకోకండి. నంబర్ ఆఫ్ వేకెన్సీస్ కూడా పీఓలో ఎక్కువ సంఖ్యలోనే ఈసారి వచ్చాయి కాబట్టి ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనుకొని ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఫ్రెండ్స్ క్వాలిఫికేషన్ చెప్పడం మర్చిపోయాను. క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ అండి. ఏ డిగ్రీ హోల్డర్స్ బీటెక్ అయినా మీరు డిగ్రీ చేసిన ప్రతి వాళ్ళు కూడా ఈ జాబ్స్‌కి సంబంధించి అప్లై చేసేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్ ఇంకా మన అఫీషియల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ అనే యూట్యూబ్ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మాకు మరింత మోటివేషన్గా ఉండి ఇంకా వీడియోస్ చేయాలి అనిపిస్తుంది. వీడియోని చూసేసి స్కిప్ చేయకండి, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకొనే వెళ్ళండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ గైస్.